స్టోరీ చెప్పు. మనకి కుట్రలు చేయడం తప్ప కథలు ఏమొచ్చని చెప్పడానికి చెప్తాను విను. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. వేటకి వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. ఎండకపోతే తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయాలి కదా. చిన్నప్పటి నుంచి ఇదే స్టోరీ చెప్పి చంపేస్తున్నారు. ఓల్డ్ స్టోరీస్ కాదు, న్యూ స్టోరీస్ చెప్పు. కొంచెం అప్డేట్ అవ్వమ్మా. సరే, ఒక పెద్ద ఇల్లు, మనీలాగా. అందులో ఒక హీరో, మా నాన్నలాగా. అందులో ఒక విలన్. విలన్ అంటే లేడీనా జంట? లేడీనే. అయితే నీలాగా. హే, కథ చెప్పనా వెళ్ళిపోనా? వద్దు, చెప్పు. ఏం కదది, బోర్ కొడుతుంది. అప్పుడు అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద వడుకో. నువ్వు సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పమమ్మ తల్లి. బాబోయ్, చెప్పి గొంతు నొప్పి వస్తుంది. అమ్మయ్యా, నిద్రపోతుంది. స్టోరీ చెప్పు. పడుకో, చెప్తాను, పడుకో. దేవుడా, కాలు తీస్తే అది కథలు చెప్పమని చంపేస్తుంది. నాకేమో ఇలా కాలు ఉంటే చిరాకు. ఇది రోజు ఇలాగే ఉంటుందా, లేదంటే నేను రూమ్లో పెట్టి లాక్ చేశాను నాతో ఆడుకుంటుందో అర్థం కావట్లేదు. వడ్డాణం, కాఫీ. కాఫీ అడిగావు కదమ్మా, తీసుకో. నిన్నెవరు తీసుకురమ్మన్నారు? అమ్మకి సేవలు చేయడం కూతురిగా నా ధర్మం కదమ్మా. మరి ప్రేమగా నా బాధ్యతను నిర్వర్తిస్తుంటే అలా కసురుకుంటావేంటమ్మా? షటప్. నా ముందు కాదు నీ కుప్పి గంతులు. నటించింది చాలు, మర్యాదగా బయటికి నడు. అమ్మా, నీకు స్ట్రాంగ్గా వేడివేడిగా కాఫీతో పాటు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. కూల్గా హాట్ కాఫీ తాగుతూ హ్యాపీగా గిఫ్ట్ని చూడు. గిఫ్టా? ఏంటది? ఒక్క నిమిషం ఉండు. ఇదేనమ్మా. ఏయ్, గిఫ్ట్ అని ఒట్టి బాక్స్ చూపిస్తావేంటి? ఏముంది అందులో? ఉండి చూపిస్తాను. త్వరగా ఓపెన్ చేసి చావు. చేస్తానమ్మా. టంటడాయ్. తప్పు కదమ్మా. అల్లుడు కూతురు రూమ్లో కన్న తల్ల ఇలా మైక్ పెట్టడం చాలా పెద్ద తప్పు కదమ్మా. కన్న కూతురి విషయంలో కన్న తల్లి ఇలా దిగజారి ప్రవర్తించడం సంస్కారం కాదు కదమ్మా. ఒక అమ్మగా దయచేసి కాస్త హుందాగా ఉండమ్మా. ఇలాంటి పనులు చేసి గౌరవాన్ని కోల్పోకు. అమ్మా, దయచేసి మరొకసారి ఇలాంటి తప్పులు చేయకు. అది నీకే మంచిది కాదు.
తీసుకో. ఏ వడ్డాను వడ్డాను అమ్మగారు అమ్మగారు చెప్పండి అమ్మగారు చెప్పండి. వాళ్ళ కనపడకుండా వాళ్ళ రూమ్లో మైక్ పెట్టమని చెప్తే కనపడేలా ఎగ్జిబిషన్లో పెట్టినట్టు పెట్టావా? లేదమ్మగారు, నేను కనపడకుండానే జాగ్రత్తగా పూల కుండీలు పెట్టాను. అది వాళ్ళకెలా తెలిసిందో. అంటే వాళ్ళు నా ఆలోచనల్ని పసిగట్టి నాకంటే ఓ అడుగు ముందే ఉన్నారన్నమాట. ఛీ, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మీ మనస్సుల్లోని కలవరానికి కారణం మిమ్మల్ని వెంటాడుతున్న ఆందోళన, భయానికి మూల కారణం? స్వామి, ఆ దేవుడు మాతో ఆడుకుంటున్నాడో లేదంటే ఏడిపిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆనందపడే లోపే బాధ మిగులుతోంది. ఆశగా ఎదురు చూస్తే కన్నీళ్లు ఎదురవుతున్నాయి. ఆ పరమశివుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలాగే ఉంటుంది. ఒక మంచిని, సంతోషాన్ని అందించబోయే ముందు వాటి విలువ తెలుసుకోవాలని, జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆనందం కంటే ముందు బాధని పరిచయం చేస్తాడు. కానీ ఈ బాధలు భరించడం మా వల్ల కావట్లేదు స్వామి. ఆయన పెట్టే పరీక్షను తట్టుకుని ధైర్యంగా ఉండలేకపోతున్నాం. అవును స్వామి, మా మనవరాలు ఈ లోకంలో బ్రతికే ఉందని మీరు చెప్పినప్పుడు మాకు నమ్మకం కుదరలేదు. తర్వాత మీ మాట నిజమైనందుకు మా సంతోషానికి అంతులేదు. మీ మీద ఉన్న అదే నమ్మకంతో మీరు చెప్పినట్టు తులసి కళ్యాణం పూజ చేయించాం. తులసి కళ్యాణం పూజ చేయిస్తే మా కోడలు మా ఇంట్లో అడుగు పెడుతుందని, మా మనవరాలు మా దగ్గరకు వస్తుందని మీరు చెప్పారు. కానీ మా మొదటి కోడల్ని అని చెప్తూ వేరే అమ్మాయి ఎవరో మా ఇంటికొచ్చింది. రూపురేఖల్లో ఆ అమ్మాయి అచ్చం మా మొదటి కోడల్లాగే ఉంది. కాని తను మా కోడలు కాదు అని మా మనసులు బలంగా చెప్తున్నాయి. అయితే మా కొడుకు మాత్రం ఆ అమ్మాయిని తన భార్య అని నమ్ముతున్నాడు. మా కోడలు అని చెప్పి వచ్చిన అమ్మాయి ఎవరో అర్థం కావట్లేదు. మేం వస్తుందని ఆశగా ఎదురుచూసినా మా అసలు కోడలు ఎక్కడుందో తెలియడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు స్వామి. అలాగే మా మనవరాలు మా దగ్గరకు వస్తుందో లేదో అని భయం వెంటాడుతుంది స్వామి. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ గురి తప్పదు. మీరు జరిపించిన తులసి కళ్యాణ ఫలం విఫలం కాదు. ఆ నీలకంఠుడు మీకు ఇచ్చిన వరం ప్రతి జన్మలో అది వ్రతఫలం. ఆ నీలకంఠుడు మీకిచ్చిన వరం ప్రతిఫలం ఖచ్చితంగా మీకు చేరే తీరతాయి. మీ ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు అనే మీ కలవరానికి, మీ భయానికి ఆ త్రినేత్రుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. వచ్చే ఏకాదశి రోజు మీ కొడుకుని, ఆ అమ్మాయిని తీసుకురండి. పూజ చేసి ఆ అమ్మాయి మీ కోడలా కాదా అని ఆ పరమశివుని సన్నిధిలో చెప్తాను. చాలా సంతోషం స్వామి. శుభం భూయాత్. ఓం నమః శివాయ.
చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మీరు పల్లవి కాదు అని నిరూపించడానికి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. ఆఖరికి మిమ్మల్ని కాఫీతో కూడా టెస్ట్ చేయాలని చూసింది. ఆఖరికి రూమ్లో మైకే పెట్టింది. ఈ ప్రయత్నాలన్నీ ఆవిడ ఇంకా ఇంకా పెంచుతుంది. మీరు పల్లవి కాదు అని నిరూపించడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలని ఉపయోగిస్తుంది. అందుకని ప్రతి విషయంలోనూ మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటి ఏ విషయం గురించో చాలా సీరియస్గా చర్చించుకుంటున్నట్టున్నారు. నీ గురించేనమ్మా. నా గురించా? అవును, నేను నీ కన్న కూతురు పల్లవినే అని నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినకుండా వినిపించుకోకుండా ఏదో శత్రువు మీద అస్త్రాలు ప్రయోగిస్తున్నట్టుగా ప్రయోగిస్తూనే ఉన్నావు కదా. మా అమ్మ అలా చేయడం చాలా బాధగా ఉంది అని చెప్పి బాధపడుతున్నాను. సింహం ముందే చిందులు అన్నట్టు నా ఇంట్లో నా ముందే ఏం డ్రామాలాడుతున్నావే నువ్వు. ఈరోజు సాయంత్రం ఫంక్షన్లో నీ నాటకాలకి చెక్ పెట్టి నిన్ను నకిలీ పల్లవి అని నిరూపించబోతున్నాను. ఏంటమ్మా, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? నీ మాటలతో నాకు మాటలు రాకుండా చేస్తున్నావు. నిజంగా నువ్వే నా కన్న కూతురువేమో అని ఒక్క క్షణం పాటు నాకు అనిపించేలా చేస్తున్నావు. అనిపించడం ఏంటమ్మా, అదే నిజం. చూద్దాం. అదే గనక నిజమైతే ఈ లోకంలో నాకంటే ఎక్కువ ఆనందపడేవాళ్ళు ఇంకొకరుండరు. ఇంతకీ నేనొచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం నీకొక బిగ్ సర్ప్రైజ్ని నేను ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ చూసి మీరు ఎంత థ్రిల్ అవుతారో అంతకంటే ఎక్కువగా షాక్ అవుతారు. ఆ సర్ప్రైజ్ మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. సర్ప్రైజు అంటుందే తప్ప అదేంటో చెప్పడం లేదని షాక్ అవుతున్నారా? మన క్లబ్ మెంబర్స్ అందరికీ సాయంత్రం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. అక్కడే అందరి ముందే ఆ బిగ్ సర్ప్రైజ్ని మీకు రివీల్ చేస్తాను. ఓకేనా? ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వండి. అమ్మగారు ఏర్పాట్లని మామూలుగా చేయట్లేదండి. గ్యాండ్గా, చాలా గ్యాండ్గా చేస్తున్నారు. వడ్డాణం చెప్పడం ఎందుకు? సాయంత్రం ఎలాగూ వాళ్లే చూస్తారు కదా. వెళ్దాం పద. మీరు లేట్ చేయకండి, ఎర్లీగా రెడీ అవ్వండి. పద. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ ఉండే ఉంటుంది. మీరు పల్లవి కాదు అని అందరి ముందు బయట పెట్టడం కోసమే ఈవిడ ఏర్పాట్లు చేస్తుంది. సో సాయంత్రం ఫంక్షన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆవిడ ప్లాన్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ధర్మ, ఈ విషయం గురించి నువ్వెందుకెంత సీరియస్గా ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. మన కుటుంబం అందరినీ రమ్మని కాంచిన వాళ్ళు పిలిచింది. వెళ్ళొస్తూ సరిపోతుంది కదా. మరీ ఇంత చిన్న విషయం గురించి ఇంతసేపు ఆలోచించడం ఎందుకు చెప్పు? ఇది చిన్న విషయం కాదండి, ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిన విషయం. అంతకంటే ఎక్కువగా అనుమానించాల్సిన విషయం. అనుమానం ఎందుకమ్మా? ఎందుకంటావేంటి సకల?
ఆ కాంచనవల్లికి మన కుటుంబం మీద పగ తప్ప ప్రేమ అనేదేమైనా ఉందా? మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆ కాంచనవల్లి చాలాసార్లు ప్రయత్నించింది. ఇప్పటికీ అవకాశాల కోసం వెతుకుతూనే ఉంది. తను మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి అంతలా ఎదురుచూస్తున్న వ్యక్తి ప్రేమగా ఫంక్షన్కి పిలిచింది అంటే దాని వెనక ఏదో ఒక కారణం, మర్మం లేకుండా ఉంటుందా? నువ్వు చెప్పింది అక్షరాల నిజం అక్కాయ్. పులి ప్రేమగా పార్టీకి పిలిచిందని జింక గుడ్డిగా నమ్మి ఎగురుకుంటూ వెళ్ళకూడదు. మామయ్య, నీ దిక్కు మళ్ళీ కంపారిజన్స్ ఆపుతావా? అంటే సిచ్యువేషన్కి కాస్త సూట్ అవుతుందని నాలోని రైటర్ని కొంచెం బయటికి తీశానంతే. నువ్వు నీలో ఉన్న రైటర్ని కాసేపు అమ్మా ఇలా ఆలోచిస్తూ వెళ్లకుండా ఆగిపోయావనుకో, మనల్ని ఫంక్షన్కి పిలవడం వెనుకున్న ఆ కాంచనవల్లి ఆలోచన ఏంటో మనం తెలుసుకోలేము. అదే వెళ్ళావనుకో, ఆవిడ ఎందుకు పిలిచిందో, ఏ ప్లాన్తో పిలిచిందో బయటపడిపోతుంది కదా. ఒకవేళ మన కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే? ధర్మ, ఆ కాంచనవల్లికి అంత ధైర్యం కూడానా? ఇన్నేళ్లలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? మరెందుకు భయపడ్డం చెప్పు? అయినా ఎలాగూ కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడు కదా, మనం భయపడకుండా ధైర్యంగా వెళ్ళొచ్చు. అవునదినా, ఇంక ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. మనందరం ధైర్యంగా ఆ కాంచనవల్లి ఇంటికి వెళ్దాం. సరే. నానమ్మ, న్యూ ఇయర్ పార్టీకి నేను కూడా వస్తాను. అమ్మో, ఈ పిల్ల రాక్షసిని తీసుకెళ్తే ఆ కాంచనవల్లి తోక తొక్కిన తాచపావులా బుసలు కొడుతుంది. ఈ పిల్లని ఇక్కడే ఉండేలా ఎలా ఆపాలి? ఈరోజు సాయంత్రం నీకొక బిగ్ సర్ప్రైజ్ని నేను ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ చూసి మీరు ఎంత థ్రిల్ అవుతారో అంతకంటే ఎక్కువగా షాక్ అవుతారు. పల్లవి యొక్క ఇష్టాలు, అభిరుచుల ఆధారంగానే నేను పల్లవిని కాదు అని నిరూపించడానికి ఆ కాంచనవల్లి గారు ప్రయత్నిస్తున్నారు. పల్లవి యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్లు, హాబీస్ తెలుసుకోవడం ఎలా? పల్లవి యొక్క తన డైరీలో రాసిండొచ్చు కదా. ఎస్, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావా అని. అమ్మా, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను ఎక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. మరి అక్కడున్నావేంటి, ఇక్కడున్నావేంటి, ఏం చేస్తున్నావేంటి అని అడుగుతున్నావేంటమ్మా? చాలా తెలివిగా నాటకాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా? కానీ ఎంత తెలివి తక్కువగా, ఎంత ఈజీగా దొరికిపోతావో చూస్తూ ఉండు.